ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలని గత కాలంలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాల మీద లా అండ్ ఆర్డర్, పోలవరం ప్రాజెక్టు, శాండు, లిక్కరు ఇలాంటి విషయాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి తీర్మానం చేసింది. ఈ సందర్భంగా అసలు శ్వేతపత్రాలు అంటే ఏంటి? ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు రిలీజ్ చేస్తారు? ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడు 19th సెంచరీలోనే ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసే ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. అంటే బ్రిటిష్ వాళ్ళకి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్లో గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్స్ కానివ్వండి, గవర్నమెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ కానివ్వండి, వీటిని రకరకాల పుస్తకాల రూపంలో అంటే రిపోర్ట్లు సబ్మిట్ చేసేటప్పుడు వాటికి ప్రాక్టీస్లో ఒక రకమైనటువంటి కవర్ని ఆ బుక్కి ఉపయోగించడం జరిగేది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బ్లూ బుక్ అనే ప్రాక్టీస్ ఉండేది. బ్లూ బుక్లో డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఉంటాయి. అంటే ఇవి ఒకవేళ పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో వాటిలో ప్రవేశపెట్టే డిస్కషన్ కోసం పెట్టాల్సి వచ్చినప్పుడు రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్కి ఆ బుక్కి ఉపయోగించే కవర్ని బట్టి వాటికి ప్రాక్టీస్ వచ్చింది. సో అయితే అన్ని డీటెయిల్డ్ రిపోర్ట్లు అన్నిసార్లు అంత లెంగ్తీగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని పాలసీ మ్యాటర్స్ వైట్ పేపర్ బుక్లో రిలీజ్ చేయడం స్టార్ట్ అయ్యేది. దీన్ని వైట్ పేపర్ అనేది ప్రాక్టీస్గా రావడం జరిగింది. అప్పట్లో ఇంకొక రకరకాల బుక్స్ కూడా ఉన్నాయి, గ్రీన్ పేపర్స్ అని. ఇట్లా గ్రీన్ పేపర్స్ అంటేనేమో యూకేలో కానీ, కామన్వెల్త్ కంట్రీస్లో కానీ, కెనడాలో కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ప్రాక్టీసు గ్రీన్ పేపర్స్ అంటే ప్రపోజల్ డాక్యుమెంట్స్. అంటే పాలసీని రూపొందించబోయే ముందు పబ్లిక్ కోసం పెట్టినటువంటి ప్రపోజల్ని గ్రీన్ పేపర్ దాంట్లో ఉంచేవాళ్ళు. ఈ విధంగా చూసినప్పుడు ఈ ఈ రకరకాల వేరియేషన్స్లో వైట్ పేపర్ కూడా ఈ ప్రాక్టీస్లోకి రావడం జరిగింది. ఇది 1922లో మొట్టమొదటిసారిగా అంటే మనకు తెలుస్తున్నదే చర్చిల్ వైట్ పేపర్ అనేది వచ్చింది. ఇది పాలస్తీనా దేశానికి సంబంధించి బ్రిటిష్ యొక్క వైఖరి అప్పుడు 1917లో ఏదో ఒక డాక్యుమెంట్ ఉంది, దాని మీద క్లారిఫికేషన్గా రావటం జరిగింది. సో అక్కడి నుంచి చూసినట్లయితే ఈ ప్రాక్టీస్ అనేది అంటే బేసికల్గా ఇప్పుడు ఆచరణలో వైట్ పేపర్స్ దేనికి రిలీజ్ చేస్తారు? ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద ప్రజలకి సమాచారం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క పూర్తి వివరాలు దాంట్లో పొందుపరచడం, అసలు ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు, దానికి కారణాలు, పరిష్కారాలు, ఇన్డెప్త్ సమాచారాన్ని అంతా ఈ వైట్ పేపర్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఇది పర్పస్ ఏంటంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ. అంటే గవర్నమెంట్ తన పాలసీ చెబుతూనే ప్రజల నుంచి దీనికి సజెషన్స్, సూచన ఇలాంటివన్నీ ఇన్వైట్ చేయటం జరుగుతుంది. అంటే దీనికి ఎక్కడ ప్రాపర్ గైడ్ లైన్స్ కానీ, దీనికి ప్రాపర్ లా కానీ ఏమీ లేదు, దీనికి ఏమి చట్టపద్ధతి లేదు, దీనికి ఏమి గైడ్ లైన్స్ లేదు. యూజువల్ ప్రాక్టీస్ ఓ రకంగా కన్వెన్షన్ అనుకోండి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీ మీద ఒకటి రిలీజ్ చేశారు. మొత్తం 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ చాలా తక్కువ. బ్లాక్ మనీ మీద ఒకటి రిలీజ్ చేశారు వైట్ పేపర్, తర్వాత ఎకానమీ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఈ వైట్ పేపర్స్ రిలీజ్ చేయటం అనేది ఇందాక చెప్పుకున్నట్టు ఒక క్లారిటీ, ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వటం కోసం. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ చేసేది గత గవర్నమెంట్లో ఏ విధంగా ఏ స్పెసిఫిక్ ఇష్యూస్ మీద వైట్ పేపర్స్ ఇస్తున్నారు, దాంట్లో ఏ విధంగా నష్టం జరుగుతుంది, దాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, అది వాళ్ళు చెప్పటం వాళ్ళ ఉద్దేశం. అట్లాగే కొన్నిసార్లు ప్రతిపక్షాలు కూడా ఈ వైట్ పేపర్స్ గురించి డిమాండ్ చేస్తాయి. ఎప్పుడు డిమాండ్ చేస్తాయి? ఏదైతే గవర్నమెంట్ కొన్నిసార్లు ప్రజలకి విషయాలు దాచిపెడుతుంది అంటారో, కొన్ని విషయాలు తెలియనివ్వకుండా ఉంచాలని చెప్పి ఏదైనా ప్రయత్నం చేస్తుందని అనుకుంటాయో, అప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ ఇష్యూ మీద మీరు గవర్నమెంట్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి, గవర్నమెంట్ యొక్క దాని మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటనేది ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం ద్వారా ప్రజలకి అర్థమవుతుంది. ఒక రకంగా ఇది ట్రాన్స్పరెన్సీకి ఉపయోగపడేటువంటి అంశం. సో ఈ విధంగా చూసినప్పుడు వైట్ పేపర్స్ అనేది అనేక ఇష్యూస్ మీద ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేయటం అవసరం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు 19 రిజల్ట్ కానీ, 24 రిజల్ట్ కానీ చాలా సీరియస్గా ప్రజలు ఆగ్రహవేశాల్లో ఉన్నారు. అంటే 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళు తీర్పు చెప్పడానికి అవకాశం వచ్చింది. అలా కాకుండా మధ్యలోనే వాళ్ళు ఈ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలి, అసలు ఎలా నడుస్తుందో ఏంటో వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ వైట్ పేపర్స్ రిలీజ్ చేయమని చెప్పి ప్రజలు కూడా డిమాండ్ చేస్తే మనకి ట్రాన్స్పరెన్సీ, పరిపాలనలో పారదర్శకత రావడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా రకరకాల వైట్ పేపర్స్ అనేది ఉంటే అవి కేవలం కవర్ని పెట్టే, ఆ బుక్ యొక్క కవర్ని పెట్టే దానికి ఆ పేరు రావడం
జరిగింది చరిత్రలో. సో అయితే ఈ వైట్ పేపర్స్ కేవలం గవర్నమెంట్‌కే కాకుండా బిజినెస్‌లో ఉంటాయి, టెక్నాలజీ మీద ఉంటాయి, ఈవెన్ జ్యుడిషియరీలో కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకి జ్యుడిషియల్ సైడ్ చూస్తే డేటా ప్రొటెక్షన్ బిల్ మీద జస్టిస్ శ్రీకృష్ణ గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కేంద్ర మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి హర్షవర్ధన్ గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బిజినెస్‌లో, మార్కెటింగ్‌లో కూడా ఈ వైట్ పేపర్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు వైట్ పేపర్స్ అనేవి కేవలం పరిపాలనకు సంబంధించి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా చైనా వార్ గురించి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక 2 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది 1959, 1960 ఆ ప్రాంతంలో. అట్లాగే 1948 ఇండియన్ స్టేట్స్ మీద వైట్ పేపర్స్ ఒకటి ఫస్ట్ వైట్ పేపర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన అది మనకి కనపడుతుంది. ఈ విధంగా చూసినప్పుడు ఈ వైట్ పేపర్స్ అనేవి ప్రజలకి సమాచారాన్ని తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి ఒక విషయం. కాబట్టి ఇందులో గైడ్లైన్స్ చట్టబద్ధత అయితే ఏమి లేదు. దీన్ని మనం ఏదైనా సుప్రీంకోర్టు, హైకోర్టులు కేసుల్లో కోర్ట్ చేసుకోవడానికి ఒక రిఫరెన్స్ కింద, ఒక ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుందే తప్ప ఈ వైట్ పేపర్కి ఏమి లీగాలిటీ ఉన్నట్లు ఎక్కడ లేదు. ఈ వైట్ పేపర్స్ అనేవి సమగ్రంగా ఆలోచించినప్పుడు ప్రజలకి సమాచారాన్ని తెలియజేసి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఉపయోగపడేదే తప్ప ఒక డాక్యుమెంట్గా పాలసీ డాక్యుమెంట్ కొన్నిసార్లు పాలసీని ఫ్రేమ్ చేసే ముందు కూడా దీన్ని రిలీజ్ చేయడానికి మన ఇండియన్ ప్రాక్టీస్లో అలా ఉన్నది. అంటే ఒరిజినల్గా అది గ్రీన్ పేపర్ ఇవ్వాలి, బ్లూ పేపర్ ఇవ్వాలి, అది ఇంటర్నేషనల్ కన్వెన్షన్. మన ప్రాక్టీస్లో వచ్చేసరికి ఇప్పుడు ఉదాహరణకి ఎకానమీ మీద వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి, బీజేపీ వాళ్ళు వచ్చిన గవర్నమెంట్కి ఉన్నటువంటి తేడాని ఎక్కువగా చూపించారని చెప్పి న్యూస్ పేపర్ అనాలిసిస్. కాబట్టి ఒక వైట్ పేపర్ ఎలా ఉండాలి, ఏముండాలి అనే దాంట్లో ఏమి లేకపోయినా ఓవరాల్ ప్రాక్టీసు, అండర్స్టాండింగ్ ఏంటంటే వైట్ పేపర్లో ఒక స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించినటువంటి అంత సమాచారము, దాని మీద గవర్నమెంట్ స్టాండు, క్లారిటీ, వైఖరి, పరిష్కారాలు ఏమైనా చెప్తే అది చెప్పడం అనేది ఉంటుంది.